ఘనంగా జరుపుకున్న ప్రపంచ ప్రార్థనా దినం పెద్దిపాలెం హార్వెస్ట్ మిషన్ ప్రాంగణంలో స్థానిక పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రార్థనా దినం నిన్న రాత్రి ఘనంగా జరుపుకున్నారు. ఈ ప్రార్థనలకి భీమిలి నియోజకవర్గం పాస్టర్లు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో ప్రపంచ శాంతి కోసం, భారతదేశం కోసం, స్థానిక సమస్యల కోసం, దేశాల మధ్య, మతాల మధ్య సామరస్యత కలగాలని పలువురు ప్రార్థన జరిపారు. ఈ కార్యక్రమానికి పాస్టర్ల ఫెలోషిప్ అధ్యక్షులు ప్రభుదాస్ నడిపించారు. ముఖ్య అతిథిగా హార్వెస్టర్ మిషన్ అధినేత జెస్సీ రత్నకుమార్ విచ్చేసి బైబిల్ వాక్యం బోధించారు. యేసుక్రీస్తుకి ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా ఒక గదిలో నుండి తండ్రికి అనగా దేవునికి మొరపెట్టుకోవాలని కోరారు. అప్పుడు దేవుడు నీ విజ్ఞాపన వింటాడని ఒక్కనించారు. బ్రెయిన్ రిక్వెస్ట్ శ్రీ ఎస్విపిడి ప్రభాకర్ నడిపించారు. 3 మండలాల క్రైస్తవ భక్తులు, సేవకులు భారీ ఎత్తున విచ్చేశారు. పాస్టర్లు అందరి కోసం ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంగీతంతో, పాటలతో భక్తుల్ని అలరించారు. ఈ కార్యక్రమంలో పాల్ విక్టర్, ఎస్పాల్, సెక్రటరీ ఆనందరావు, పాస్టర్ హనూక్, రెవరెండ్ పద్మకుమార్, మాజీ మండల సభ్యులు జంగం జోషి, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒంటరిగా నీ గదిలోనికి వెళ్తే నువ్వు ఉద్దేశపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్తున్నావు, దేవునితో సమయం గడపడానికి వెళ్తున్నావు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి వెళ్తున్నావు. ప్రార్థన కొరకు సమయాన్ని కేటాయించండి. ప్రతి వ్యక్తి ప్రార్థనకి నువ్వు సమయం ఇవ్వాలి, ప్రియారిటీ ఇవ్వాలి. రెండోది ప్రైవసీ. రహస్య ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఇతరులను మెప్పించడానికి నువ్వు చెయ్యవు. ఇక్కడుండి ఇంటిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని, అంటే ఈ ప్రపంచానికి నువ్వు కట్ అయిపోవాలి. ప్రపంచానికి నీకు సార్వత్రిక ఎన్నికలలో ఎన్నుకోబడినటువంటి నాయకుల కోసం యవనస్తుల కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభా. ఎంతో మంది ప్రభా నిరుద్యోగంతో ప్రభా నైనా తన ఉద్యోగం లేక ప్రభా నిరాశతో ప్రభా నైనా నిస్పృహ ఆ స్థితిలో నుండి నాయన యవనస్తుల్ని ప్రభా స్త్రీలందరినీ తప్పించి రక్షించి కాపాడండి నాయన. అయా ప్రపంచ వినియోగం, అసూయ, లింగ వివక్ష, వరకట్నాలు, అవినీతి మరియు లంచగొండితనము, ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడుట, వ్యర్థ సంభాషణ, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, త్రాగుడు, ద్వేషములు, కక్ష. వినియోగం, అసూయ, లింగ వివక్ష, వరకట్నాలు, అవినీతి మరియు లంచగొండితనము, ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడుట, వ్యర్థ సంభాషణ, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, త్రాగుడు, ద్వేషములు, కక్ష.
కొరకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది కృప. నీ కృప లేకుండానే నేను లేను, నీ కృప నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, వెలిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, వెలిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. ఈ శక్తితో మమ్మల్ని నింపుతున్నందుకే నీకు వందనాలు. అది దీవించండి, మా హృదయాలను సంపూర్తిగా నింపండి. నింపారని మేము నమ్ముతూ, విశ్వసిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యమును పదిలపరచండి, వాక్యమును నీరు కట్టండి, వాక్యం అంటు కట్టండి నాయన. అది ఫలింపు. స్టేజ్ మీద ఉన్న దేవుడు సేవకులు, సీనియర్ దేవుడు సేవకులైన వారందరికీ కూడా ప్రభునామాలో ఆనందపురం పాస్టర్స్ ఫెలోషిప్ తరపున వందనాలు తెలియపరుస్తున్నాం.